హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా, మైదా లేకుండా, అలాగే బటర్ కూడా లేకుండా సూపర్ టేస్టీ అయిన కేక్ చిటికెలో రెడీ అయిపోతుంది. ఎలా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు ఇంత సూపర్ టేస్టీ కేక్ తిననంతగా బాగుంటుంది. ఒక్కసారి ఈ కేక్ని మనం ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా నేను చూపించేస్తాను, చూడండి. ఎవరైతే 10 కామెంట్స్ ది బెస్ట్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి నేను ఈ వ్రాప్స్ అలాగే ఈ పేపర్ ఫాయిల్ అనేది నేను మీ ఇంటికి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకు అన్నట్టు కామెంట్ పెట్టడం మాత్రం అసలుకి మర్చిపోవద్దు. ఇక్కడ నేను కేక్ని తయారు చేసుకోవడానికి బిస్కెట్స్ని తీసుకుంటున్నాను. నేనైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పార్లేజీ కానీ ఇంకా ఏ బ్రాండ్ బిస్కెట్స్నైనా తీసుకోవచ్చు. పిల్లలకి ఒక్కసారి ఇలాగ బిస్కెట్ కేక్ తయారు చేసి పెట్టండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. బిస్కెట్స్ మొత్తాన్ని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ఈ మిక్సీ జార్లోకి బిస్కెట్ ముక్కలన్నిటినీ కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక మనకి చాలా అంటే చాలా మెత్తగా పౌడర్ లాగా తయారవ్వాలి. చూడండి, ఇలాగా మనకి మెత్తగా పౌడర్ అయ్యాక మొత్తాన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి బిస్కెట్స్లో స్వీట్ అనేది ఉంటుంది, కాకపోతే కేక్కి సరిపడినంత స్వీట్ ఉండదండి. అందుకని నేను తీసుకున్న ఒక 25 బిస్కెట్లకి 5 స్పూన్ల పంచదార పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కేక్ పొంగాలన్నా మెత్తగా ఉండాలన్నా ఒక రెండింటిని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే అదే స్పూన్ తోటి 1/2 స్పూను బేకింగ్ సోడాని కూడా వేసుకుంటున్నాను. ఈ రెండింటిని కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. ఈ షుగర్ పౌడరు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 3 కూడా ఈ బిస్కెట్ మిశ్రమంలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేయాలండి. అప్పుడే మనకి నాన్ స్టిక్కీగా తినేటప్పుడు కూడా ప్రతిదీ కూడా పీస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే రిఫైండ్ ఆయిల్నే వాడుతున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే నెయ్యిని కానీ వెన్న పూసనైనా వాడుకోవచ్చు. 2 వేసుకున్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. అలాగే కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ మొత్తాన్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి తయారు చేసుకోండి. ఒక్కసారిగా మీరు ఎక్కువగా పాలని యాడ్ చేయొద్దు. పాలు కూడా కాగపెట్టి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి. పచ్చి పాలను వేస్తే కేక్ రుచి అస్సలకి బాగోదండి. ఇలాగా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగ కేక్ కన్సిస్టెన్సీని పోరింగ్లోకి చేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్గా ఇలాగ ఉండాలి. అప్పుడే మనకి కేక్ అనేది సూపర్ సాఫ్ట్గా వస్తుంది. అలాగే కుక్ అవ్వటానికి కూడా ఎంతో టైం పట్టదు. చాలా మందికి ఒక కంప్లైంట్ ఉంటుంది, కేక్ మాకు అడుగున అంటుకుపోతుందక్క అంటారు. వాళ్ళకి ది బెస్ట్ సొల్యూషన్ అండి ఎకోబేక్ వాళ్ళది పాంచ్ పెన్ పేపర్. సూపర్ క్వాలిటీతోది వస్తుందండి. నాన్ స్టిక్, రీయూజబుల్, అలాగే ఎకో ఫ్రెండ్లీలో ఉంటుంది. మనకి ఎంత రోల్ అయితే కావాలో అంత రోల్ వరకు మనం తీసుకోవచ్చు. మనకి కట్ చేసుకుంటానికి కూడా స్పెషల్గా కత్తెర కానీ నైఫ్ కానీ అవసరం లేకుండా అక్కడ వరకే మనం పెట్టుకొని నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అండి. మనం ఒకసారి కేక్ చేసిన తర్వాత ఈ పేపర్ని దాచుకొని మళ్ళీ కేక్ చేసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఈ బటర్ పేపర్ అనేది, అంటే ఈ పాంచ్ పిన్ పేపర్ అనేది అస్సలకి పాడైపోదు. ఇక్కడ నేను కేక్ బౌల్ని తీసుకున్నాను. మీరు అసలుకి ఆయిల్ అనేది రాయాల్సిన అవసరమే లేదు. కేక్ బౌల్కి ఎంతైతే అవసరం అవుతుందో అంత పేపర్ని కట్ చేసుకోండి. రౌండ్గా కూడా మీరు ఈ పేపర్స్ని సెట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా మనకి ఎంతైతే అవసరం అవుతుందో ఇలాగ రౌండ్గా కూడా సేమ్ పాంచ్ పెన్ పేపర్ని పెట్టేసుకోండి. ఎకోబేక్ వాళ్ళది అన్ని ప్రొడక్ట్స్ కూడా సూపర్ ఫైన్ క్వాలిటీలో ఉంటుందండి. అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ ఉంది కదా, ఇంకొకసారి కలుపుకోండి. కలుపుకున్నాక ఈ గిన్నెలోకి మొత్తాన్ని కూడా పోర్ చేసుకుందాం. చేత్తోటి ఎప్పుడూ కూడా కేక్ బ్యాటర్ని వేయకూడదండి. ఏదైతే బౌల్లో వేసుకున్నామో ఆ బౌల్లోదే ఇలాగ జస్ట్ పోర్ చేయాలన్నమాట. తర్వాత ఒక 4-5 సార్లు కేక్ని బౌల్ని ట్యాప్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి దాంట్లో ఏదైతే ఎక్స్ట్రాగా ఎయిర్ బబుల్స్ ఉంటాయో మొత్తం అంతా కూడా పోతుంది, సెట్ అవుతుంది బౌల్కి. ఇప్పుడు మనం
ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోండి. అందరి ఇంట్లో ఓవెన్ ఉండదు కదండి, అందుకని నేను ఈ సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను. గిన్నెని నేను అడుగు భాగంలో 1 కిలో వరకు ఉప్పును వేశాను. దాని మీద ఒక చిన్న స్టాండ్ పెట్టాను. దాని మీద మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేశాను. ప్రీహీట్ చేసిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బౌల్ని నెమ్మదిగా డ్రాప్ చేయండి. తర్వాత మళ్ళీ ఈ గిన్నె మీద మీరు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 35 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా కుక్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ 45 మినిట్స్ తర్వాత అంటే 40 నుంచి 45 నిమిషాల మధ్యలో నాకు ఈ కేక్ అనేది కుక్ అయిందండి. కానీ మీ ఫ్లేమ్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి. టూత్ పిక్కి ఏమీ అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా మనకి కేక్ అనేది కుక్ అయినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. కూల్ అయ్యేదాకా వదిలిపెట్టేద్దాము. చూడండి, ఎక్కడా కూడా మనకి పేపర్కి అంటుకోలేదు. కొంచెం సేపు అయిన తర్వాత మనం ఈ కేక్ని అన్మోల్డ్ చేసుకుందాము. అలాగే ఎకోబేక్ వాళ్ళయి మనకి ఇక్కడ పేపర్ ఫాయిల్ కూడా అవైలబిలిటీలో ఉందండి. ఇది కూడా యూజ్ చేయొచ్చు. అంటే మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చపాతీ కానీ లేదా పిజ్జా బర్గర్ కానీ లేదన్నా ఇంకేమైనా స్నాక్స్ కానీ దీంట్లో పెట్టి చేస్తే ఫ్రెష్గా ఉంటాయండి. మనకి స్పేస్ అనేది కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. ఈలోపు మనకి కేక్ అంతా కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఈ కేక్ నుంచి మనం బటర్ పేపర్ని నెమ్మదిగా రిమూవ్ చేద్దాం. ఎక్కడా కూడా పేపర్కి కానీ గిన్నెకి కానీ అంటుకోలేదు. చూడండి, ఇప్పుడు దీన్ని మనం రివర్స్ సైడ్కి తిప్పేద్దాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను ఇలాగా తీస్తుంటే చూడండి ఎంత నీట్గా కేక్ అనేది బేక్ అయిందో. ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. అలా నోట్లో వేసుకున్నారే అనుకోండి, ఈ కేక్ అలా కరిగిపోతూ ఉంది. సూపర్ సాఫ్ట్గా ఉందండి. కంపల్సరీ ఇంట్లో వాళ్ళకి తయారు చేసి పెట్టండి. ఇంట్లో ఉన్న బిస్కెట్స్తోనే తయారు చేయొచ్చు కదా, ఈజీ. నా వీడియో మీకు కంపల్సరీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారా అండి, మనకి కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వీడియోలో చూసారు కదా. మీరందరూ కూడా ఒక్కొక్కసారి అక్క నాకు కింద అంటుకుపోతుంది కేక్ అలా కామెంట్స్ చేస్తున్నారు కదా. సో ఇలాగా మనం ఈ బటర్ పేపర్ని కనుక పెడితే అస్సలకి అంటుకోదు. అలాగే మీరు ఎప్పటి నుంచో నాకు బ్యూటిఫుల్గా కామెంట్స్ పెడుతున్నారండి. ప్రతి కామెంట్ కూడా నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా నా ఫ్యామిలీలో పార్ట్ అయిపోయారు. ఎవరైతే 10 కామెంట్స్ ది బెస్ట్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి నేను ఈ వ్రాప్స్ అలాగే ఈ పేపర్ ఫాయిల్ అనేది నేను మీ ఇంటికి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నా నుంచి ఒక చిన్న గిఫ్ట్ మీకు. తప్పకుండా మంచి మంచి కామెంట్స్ పెట్టండి, ఈ గిఫ్ట్ని గెలుచుకోండి.